అందరికీ జై శ్రీరామ్. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలుసుకుందామా? గౌరీ ఇంటి ఆకే అది కాస్త గోరింటాకు అయ్యింది. గౌరీదేవి బాల్యంలో చెలులతో ఆడుకుంటూ ఉండగా ఆ సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క పుడుతుంది. ఆ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తారు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్ పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏం ఉపయోగం అని అడుగుతుందట. అప్పుడు పార్వతి ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రబారిపోగానే అయ్యో బిడ్డ చేయి కందిపోయిందనుకునే లోపే అమ్మా, నాకు ఎలాంటి బాధ కలగలేదు, పైగా నా చెయ్యి అలంకారప్రాయంగా కనిపిస్తుంది అంటుందంట పార్వతి. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుందని, స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుందని చెప్పాడు. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటూ ఉంటారు. ఆషాఢ మాసంలో తల్లిగారింట్లో ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట. అలాగే ఇప్పుడు తొలకరి పడుతుంది కాబట్టి, నాట్లు వేస్తారు కాబట్టి కాళ్ళకు చేతులకు పెట్టుకుంటే వాళ్ళ కాళ్ళు చేతులు కూడా ఎలాంటి యొక్క బాధ కలగకుండా, ఎలాంటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పగుళ్ళు బారకుండా ఉంటాయి. మట్టిలో దిగి పని చేయాలి కదండి మన రైతులు, అందుకే ఎక్కువగా పెట్టుకుంటారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకే ఈ ఆషాఢంలో అందరూ గోరింటాకు పెట్టుకోండి. ఎవ్వరూ మర్చిపోకండి. ఆషాఢ గోరింట శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.